ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. మనం సామెతల గ్రంథంలోని ఒక వచనాన్ని మనం చదివినట్లయితే, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఉపదేశము అంగీకరించని వాడు పాతాళ మార్గమునకు వెళ్ళు దారిలో ఉన్నాడని ఒక మాట మనకు అనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలగాలంటే, అది ఉపదేశం ఏ విధంగా మనకొచ్చినా మనం స్వీకరించే మనసు మనం కలిగి ఉండాలి. అది వాక్యం ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేకపోతే మనకంటే చాలా వయసులో పెద్దగా ఉండి ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళ అనుభవాల నుంచి చెప్పిన ఉపదేశాలు కావచ్చు. ఎటువంటి ఉపదేశాన్నైనా స్వీకరించగలిగే మనసు మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకేం చెప్పాడంటే, పురాతనమైన వాటిలో నుంచి వెతికి మంచి విషయాలు మనం సేకరించుకొని వాటిని అనుసరించి నడుచుకోమని మనకి యిర్మీయా భక్తుల ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరు చెప్పిన ఉపదేశాన్ని కూడా మనం తోసివేయకూడదు. మనకెందుకంటే మనకందరికంటే గొప్ప ఉపదేశకుడు ఆయన మాత్రమే. ఆయనతో పాటు భూమి మీద ప్రతి ఒక్కరి దయ మనకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పిన ఉపదేశాన్ని కానీ మనం మంచి వాటిని మాత్రమే, అలాగని చెడ్డవాటి జోలికి వెళ్ళి అంటే ఆ తప్పు చేయమన్నాడు, ఈ తప్పు చేయమన్నాడు అలాంటి ఉపదేశాలు కాదు. సదుపదేశం, సద్బోధ ఇలాంటి బోధన కానీ మనం పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం మన లైఫ్‌ని ఒక గొప్ప స్టేజ్‌లో మనం చూడగలం. అంటే గొప్ప స్టేజ్ అంటే ఈ లోకంలో మాత్రమే కాదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినా కూడా ఒక గొప్ప స్థానంలో మనం ఉండగలం. కాబట్టి ఉపదేశాన్ని పాటించి అందరిలో మంచి పేరు తెచ్చుకుంటూ పరలోకంలో కూడా స్థానాన్ని సంపాదిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.